ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. ప్రతి వార్డులోనికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డులో ఉన్న రోగులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగుల కొరత ఉందని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. నూతనముగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వంలో నిధులు లేవన్న కారణం చూపిస్తూ 2 సంవత్సరాల్లో నిర్మాణం కావలసిన పనులను ఇంకా సాగదీస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. 50 పడకల హాస్పిటల్ను తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరుకు తీసుకుని వస్తే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో 100 పడకల హాస్పిటల్ తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న భవనాలను చూసి వాటిని తిరిగి నిర్మించాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అత్యంత కీలకం, అత్యంత ముఖ్యమైనటువంటి ఏరియా హాస్పిటల్ ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు, డాక్టర్స్ అందరూ కూడా ఉన్నారు. వారు గతంలో ఆశ్చర్యం ఏమంటే, మా ప్రభుత్వం ఉన్న రోజున, ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి నబార్డు నిధుల కింద దాదాపు 12 కోట్లతో 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ 50 పడకలు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని 100 పడకలుగా ఆ రోజు ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే, ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ, కుంటి సాకులు చెప్తూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఆఖరికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను. ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాదు. గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఫోకస్ లేదు. అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే, ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషియరీ ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎమ్మెగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ ఇది ఎక్కడ ఉండడం జరుగుతుంది. దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయినా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారో డ్యూటీ చేయాలి. అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా శానిటేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్ననే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా ప్రెసిడెంట్లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది, కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. ఎక్కడెక్కడైతే లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది. ఏమున్నాయి, ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ, జేఎస్ఎం కానీ, హెచ్డిఎస్ కానీ, వీటన్ని నిధులు కానీ, కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని, ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది ఇక్కడ. కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెథాలజిస్టులు కానీ, అదే రకంగా ఎక్విప్మెంట్ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలామంది ఇక్కడ డిప్యుటేషన్ కింద ఎక్కడో ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సత్వరమే దాని మీద చర్యలు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్పెషలిస్టులు ఏదైతే పెథాలజిస్టులు కావచ్చు, ల్యాబ్లో కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వినియోగంలో తెచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా, ఏది జరిగినా కనీసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చెప్తున్నారో ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కీమ్ కింద కమ్యూనిటీ ల్యాబ్ టెస్ట్ అని చెప్తున్నారు, దాదాపు 200 పైచిలకు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. కానీ చేయడానికి మాత్రం వ్యక్తి లేదు. అంటే ఈ మాటలకు ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఆ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తులు లేరు. దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. తక్షణమే ఈరోజు ప్రతి పేదవాడు కానీ ఎప్పుడైనా కానీ అర్ధరాత్రికి కూడా ఇక్కడ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని సేవలు కూడా డాక్టర్లు కూడా అందించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యేగా ఆ రోజు వేసిన పునాది, ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నటువంటి వేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా వచ్చి ఈరోజు 2 నెలల తర్వాత పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితులు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు గత పరిపాలన ఎట్లా సాగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నేను కింద హాస్పిటల్లో చూశాను, కొన్ని బెడ్స్ బయటకు వేశాను. నేను డాక్టర్ గారిని అడిగాను, ఇంత పెద్ద స్పేసు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎందుకు వేయాల్సి వస్తుందంటే, ఈ హాస్పిటల్ పూర్తి కాకపోవడమే కారణం అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ ఏదైతే జరగాల్సిన సమయంలో నిర్ణీత సమయంలో చేసుకోకపోవడం, నిధులు లేమని చెప్పడం,
అంతేకాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ లేకపోవడం, దీన్ని సూపర్వైజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోఆర్డినేషన్ సరిగ్గా చేయకపోవడమే పూర్తి కారణమని తెలియజేస్తూ ఇవన్నీ కూడా వేగవంతంగా పనులెత్తిస్తాం. పనులన్నీ మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రి, గతంలో ఇది 50 పడకల ఆసుపత్రి, ఈరోజు 100 పడకల ఆసుపత్రి. అంటే దీని స్ట్రెంగ్త్ పెంచాం. దీన్ని అన్ని కూడా ఆ 100 పడకలే కాకుండా ఇతరత్ర ఏదైతే ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ప్రజా ఆరోగ్యాన్ని, ఎమ్మెగనూరు ప్రజా ఆరోగ్యానికి బాధ్యతాయుతమైనటువంటి కేరింగ్ కూడా ఇవ్వాలని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటూ